మరోసారి చెబుతున్నా, ఈ దుర్మార్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు, ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు. ఇంక డిమాండ్ ఏముంది, గుర్తేసుకుంటున్నారుగా. చూద్దాం, సాయంత్రం మళ్ళా మా నాయకులు మాట్లాడతారు, అప్పుడు వివరంగా మాట్లాడతారు. ఇంకా పోలింగ్ ఉంది కదా, చూస్తున్నారు కదా, పోలీసు, ఎలక్షన్ కమిషను, తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు. వన్ సైడ్ ఎన్నికలా కనిపిస్తూ ఉంది. చూద్దాం సాయంత్రం, విల్ సీ లేటర్. ఈవినింగ్ 5 గంటలకు ఉంది కదా, 5 గంటలకు మళ్ళా బ్రీఫింగ్ ఉంటుంది, మరొకరు బ్రీఫ్ చేస్తారు. అప్పుడు మేము వివరంగా మా నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తాం. ఏమేమి మాట్లాడుకున్నాం, ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా క్లమ్జీగా ఉంది, అన్నింటినీ పోగేసుకుంటున్నాం. పోగేసుకున్న తర్వాత మా నిర్ణయం ఏంటి అనేది, మా డిమాండ్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక. పోలీసు యంత్రాంగం ఎన్నిక నిర్వహిస్తూ ఉంది తెలుగుదేశం తరఫున. వాళ్లే ఓట్లు వేస్తున్నారు.